ఏ స్కూల్లో చదువుకున్నావు? ఉండదు స్కూల్ పేరు ఉండదు. అడిగిన నీకు పైసలు చెప్పు. 3000 ఏం చేసినావు? బండికైనా ఏం చేసినావు 3000 అంటే అది ఇంజన్ ఆయిల్ ఫిల్టర్ ఆయిల్ రేట్ ఎంత? మాట్లాడు నోరు పడిపోయిందా నీ అబ్బా. సన్ఫ్లవర్ ఆయిల్ కంటే సన్ఫ్లవర్ ఆయిల్ వేరా, ఇంజన్ ఆయిల్ వేరా? నీకు ఈ పైప్ చేంజ్ అయిపోయింది. పైప్ దొరుకుతలేదు. ఆ పైప్ కే 3000 మొత్తం ఆ పైప్ కే ఎక్కువైతే అన్నాడు. 3000 ఏం చేసినావు? పైపు దొరుకుతలేదు, ఆర్డర్ పెట్టినారా? 3000 ఏమైంది? ఏమన్నా రెగ్యులర్ అన్ని కంపెనీలో అమ్మే బండి తెప్పిస్తాం. దీని సామాన్లు దొరకవు అసలు. సరే ఇగో నేను ఇంకోటి ఇడికిరా ఇది కూడా ఇట్రా. జస్ట్ ఒక దీన్ని దొరకలే. ఆ గొల్లం ఆర్డర్ పెట్టిన ఇట్లా గొల్లం పెట్టి చాలా చెప్పు చెప్పవే, నేను వింటాను కదా. ఓ చెప్పే. మా ఇంట్లోనే ఉందానా? అది తీసుకురా. మరి అడిగారా నన్ను? సరే 3000 సర్వీసింగ్ కి 3000 వాడుకోండు. సర్వీసింగ్ అని పైసలు ఇస్తే ఇక ఈ 3000 తీసుకొని నేనే వాడుకోవాలి. అదంతా నేను బిల్డింగ్ కడతా నారా. నేను చెప్పులు లేదురా. ఒక్క రోజుకి వస్తాయి కదా. అరే బ్రేక్ ప్యాన్ బ్రేక్ ప్యాన్ వేసినారా? అంటుడు బ్రేక్ ప్యాన్ ఎంత ఉండే అనుకో. గూగుల్లో బ్రేకులు ఎంత మంచిగా ఉండే, మస్తుండే బ్రేకులు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? అరే బ్రేక్ అరే నీకు బ్రేక్ నాకు సగం తెలిసి సగం తెలుసుకో. తెలియలేదని చెప్పేసి 3000 నా దగ్గర నుంచి కొట్టేసిండు. Useless fellow, shameless fellow, hopeless fellow, brainless fellow. అన్నకు నువ్వు ఇస్తావా? అంత పెద్దగా అదంతా కాదన్నా. 3000 ఏమన్నా నాది. 3000 సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? పైసలు కొట్టేస్తుండ మొగడేనా? పెద్ద మాట అన్నాడు సార్. ఆడు ఇట్లా సెల్ఫ్ ప్రాబ్లం కూడా కొంచెం ఉండే. అది సన్నకు తెలుసు కదా అన్న. ఏం చేయాలి? కనీసం అదే చేపించిన సెల్ఫ్ అంటున్నాడు. ఇది ఒక్కటి కరెక్ట్. మిగతా ఏం చేసినాం? ఇంజన్ ఆయిల్ పోస్తారా? అరే ఇచ్చింది 3000. బండికి ఎంత తెలుసా? 4300. ఇంకా 1100 ఇచ్చి తెలుసా? బ్రేక్ ప్యాడ్ వేసిన, ఇంజన్ ఆయిల్ పోసిన. బ్రేక్ ప్యాడ్ అరే చేయమని అంటే మన కస్టమర్ వారా? 300 పెట్రోల్ పోసిన. అరే సక్క ఏలేడ్రా బండిలో అయిపోయింది. చూసినావా? ఆగిపోతుంది మళ్ళీ. ఇప్పుడు చేపించుకొచ్చినందుకు పైసలు ఇవ్వాలా? అరే మీకు సర్వీసింగ్ అంటే తెలియదు, బండిలు అంటే దగ్గర నుంచి మోసం చేసుకుని తీసుకున్నా 3000. ఏం మోసం చేసిన? అరే సంథింగ్ ఇస్ రాంగ్ బ్రదర్. సంథింగ్ ఏంటి భయ? ఎవ్రీథింగ్ రాంగ్ లాగా ఉంది ఇక్కడ. క్లీనింగ్ చేపిస్తున్నా. క్లీనింగ్ 3000 వాషింగ్ కి 600 అవుతుంది రా. అందుకని చెప్పింది. నేను ఎన్నిసార్లు చూసుకోండి 600 వాషింగ్ అని చెప్పి 300 ఓపిస్తారు అన్న. ఏం లేకుండా ఏంట్రా ఈ అన్యాయం? రేయ్ నీకు చెబుతూనే ఉన్నాను, ఎప్పటికైనా వీళ్ళు నిన్ను నడి రోడ్డు మీద నిలబెడతారు అని. 1300 ఉంచుకొని మిగతా కొట్టేసి 300 పని చేసినాము. మానవత్వం ఉందా? బుద్ధి ఉందా?
బుర్రుందా? పని చేసిన చెప్పు. ఏ వచ్చిన ఆగు, ఏమేం ఏ చోట మోట పనులు చేసినావు, పెద్ద పెద్ద పనులు చేసినావు. అరే ఏంది నేను చెప్పాలి అంతే తన ఆడవెళ్తా మాటలు ఏం చేసింది తెలుసా? ఇంజన్ కూడా చేంజ్ చేసింది అంత ఇంకేం చేయలేదు. సెల్ఫ్ రా, ఒక్కటి సెల్ఫ్ బ్రేక్ ప్యాడ్లు, దానికి లేలే అంటే ఒక 600 పైన కూడా కావాలి. బ్రేక్ ప్యాడ్లు. బ్రేక్ ప్యాడ్లు చేయలేను. అరే చెక్ చేసుకోరా, ఇప్పి కొత్తవి ఉన్నాయి. చేయలే అన్న చేయగొట్ల పని చేసినావు, అట్లా చేయొద్దురా. బ్రేక్ ప్యాడ్ ఎందుకు మస్తు తిరిగింది బండి వేసుకొని. అరే దాన్ని చిన్న బ్రేక్ ప్యాడ్ చెప్పు నువ్వు ఇంతగాని నువ్వు ఇట్లా చైన్ కూడా మొత్తం ఖరాబ్ అయింది. నెలకంత వస్తాయి కదా అన్న, 3000 అడుగు తీయమా అన్న మీకు. కాకపోతే నువ్వు దిగు మమ్మీ, వెనకాల చూడు. అరే నీకు అంత కాదు, బయట పోయి చెక్ చేయించుకోరా పోయి నువ్వు. ఏం చేసినావు? సరే, ఏం చేసినావు? నువ్వు నాకు 3000 నా చేతిలో పెట్టావు, లేకపోతే నీ బండి ఉండదు. అంటే నాకు అర్థమైంది రా, నీకు బండి మంచిగా నీకు నీ 3000 చెందుతుంది మొత్తం. అవునా, నా 3000 నా బండి సగా నా 3000 పోయినాయా అన్న మరి. ఏయ్, నీ బండికి ఇంజనాలు చేంజ్ చేసిన, ఏం చేయలేదు ఏం చేయలేదు. ఇంజనీర్ లోపల చేసినావు. అలైన్మెంట్ ఒకటి ఉండే, అలైన్మెంట్ నాకు అలైన్మెంట్ ఏంటో తెలియదు. తెలియదు, తెలుసుకో first. అంటే ఏంది? తెలియదు నీకు ఏం చెప్పు చెప్పాలి అంటే నీకు? ఏంది నాకు తెలియదు. ముందు ఇట్లా తిప్పితే టైర్ మొత్తం అంటే తిరగకపోతున్నాయి కదా, లాస్ట్ లో పోతున్నాయి చూడు. ఎప్పుడు కూడా అట్లనే పోతుంది అలా. ఎట్లయినా రోడ్ మీదనే పోతాయి. సరే, నాకు చేసినావు. అలైన్మెంట్ అంటే తెలుసా? అలైన్మెంట్ అంటే తెలుసా? ఇది అవుతుండే. ఏం పని ఆడా లోపల అరే ఒక్కరు అడుగురు రాబాయి. ఇర్ఫాన్ అని చెప్పు. అవును, ఇర్ఫాన్ చెప్పలేదు అందులో దాచిపెట్టిన ఏదో పడేస్తున్నా తీసి బయటకి. చూడలే కూడా, ఎందుకంటే నువ్వు అరే అప్పుడు నా 3000 ఇచ్చుకో. ఏడికి పోతావో నా 3000 ఇచ్చుకో. నా 3000 ఇచ్చే. అరే ఏంట్రా ఇది? ఇచ్చేయగా 300. ఏం రాబాయి మీరు? 500 పెట్టుకో, 2500 ఇచ్చే పోయి వచ్చినందుకు. టూ మచ్ రా రేయ్, టూ మచ్. 500 పెట్టుకో. ఈ 2000 రెడీ. అరే నువ్వే ఉంటే నాకు 1100 ఇవ్వాలిరా. నేను ఎందుకు వేయాలి? నన్ను ఏం చేయలే బండి. ఏం చేయలేదు, ఏం చేయలేదు. వాళ్ళు వచ్చి చూసేది ఉండే మళ్ళా. సరే అన్న. చేసినప్పుడు పిలుస్తారు, ఏమేమి బయట చెప్తారు. నీ అంతా అరే పెట్టలేదు. మీరు ఏమైనా బయట కస్టమర్లా? కస్టమర్ లెక్క తీసుకున్నావు పైసలు అన్ని 2000. నేను సామాన్ పైసలు తీసుకున్నా. అంటే మేము అంటే నువ్వు మనం అనుకున్నావా? అవును మళ్ళా మనం అనుకున్నావు. పైసలు ఎందుకు తీసుకున్నావా మరి? సామాన్లకు తీసుకున్నా. తీసుకున్నావు పెట్టుకోవాలా మనం అన్నప్పుడు. సామాన్లకి ఎట్లా తీసుకుంటావు పైసలు చెప్పు. తప్ప నువ్వు మొత్తం చెప్తాను నేను ఇట్లా. పెట్టుకోలేవు అన్న. ఎందుకు కొడుతుండ్రా ఆయన కొట్టు. మీరు కొట్టుకున్నారు 2500. మన అనుకున్నప్పుడు పైసలు ఇచ్చి మన అనుకున్న వాళ్ళు పైసలు అరే అడగరు. సామాన్ మననే మన ఇయనకి మననే అడగరు. దీనికోసం అంత చేయలేవు అన్న. ఒక 2000 అది ముందే చెప్తే చేస్తుండే. ముందే ముందే పంపిస్తే నేను చేస్తుండే రా భయ్. అంతా పైన పని చేయొద్దు నువ్వు. పైసలు తప్పించిందని. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? పక్కిచ్చి అంటలేదు నేను అడగలేదు మన పైసలు పంపేమని చెప్పి ఎప్పుడైనా నేనే పెట్టుకున్నాను. ఏమైనా అసలు ఏం లేదు బండి. వద్దు ఎక్కువనే కూడా అడుగుతున్నావు 1300. కూడా అడుగుతుండు. 5 పైసలు తీసుకొని మిగతా ఇచ్చేవి. అంతే. పంచాయతీ చెప్పి 500 తీసుకో. 500 తీసుకో. 500 ఇచ్చిన. ఏట్రా ఎక్స్ప్రెషన్ ఎలా ఉంది? దెయ్యాలకి దెబ్బే చూడలో ఉంది. వేపించుకుంటాం వద్దు. అందరు చూస్తున్నారు. పైసలు కూడా అనొద్దు. అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం? సర్వీస్ సెంటర్ మంచిగా లేదని నీది. అని చెప్పి 500 లాగి సర్వీస్ సెంటర్ చేపించిండు బయట. ఆయనది ఉంది నీకు తెలుసా? నీకు బాగా తెలుసా? బండ్లు పంపించినాము. నేను బండ్లో మంచిగా నన్ను ఓడితే అట్లనే ఉంటది. సరే నా బండి అయినా చూడు, నా బండి చూడు క్లీన్ చేయబండి. పైసలు అవసరం. ఏంటి బాబు అన్న ఇంకోసారి? వేరే కాడికి బండి క్లీన్ చేసి ఇస్తారు. ఎక్కువ అంటే నీ కళ్ళ నీ టూ వీలర్ చేయలేదా మనం బైక్ సర్వీస్ అది చేయలేదు. బండి ఎంత అయింది? ఎంత అయింది పక్కన పెట్టరా చేసావా లేదా? బండికి ఎంత అయింది? 700 ఇంజన్ ఆయిల్ కి. ఎంత అయింది బండికి? కాదా? చెప్పు. నీ దగ్గరనే అన్ని సామాన్లు 500 కనే పోవాలి బండి. అప్పుడు నేను నా పైసలు పెట్టి ఇంజనాలు అంతా సరే నీ పైసలు పెట్టి వాషింగ్ గుర్తసేపుడు చెప్తున్నా. పైసలు చెప్పు కట్ట. పైసలు ఏమన్నా మీరే ఉంటాయాలి రా అవసరం లేదు పెట్టుకో అవి కూడా. ఇక్కడికి రానా? ఇక్కడికి రా. బండి వాషింగ్ క్లీనింగ్ చేసేసి నీట్ ఉండవు. కొత్త బండి నాకు తీసుకురావు. నా జిందగీ పిచ్చాప్, నా జిందగీ కొత్త బండి లాగా అనిపిస్తుంది. కొత్త కొత్తది కాదు. పైసలు ఇస్తావా క్లీన్ చేస్తావా? నువ్వు కూడా అందరి దగ్గర పైసలు ఇచ్చేయమని అంటున్నా. పైసలు ఎందుకు ఇస్తారు? నేను సామాన్లు కొనుక్కొని నా పైసలు పెట్టి
చెప్పు సారీ. పోనీరా మనోడు వదిలే. మనోడు అనుకున్నారు పకోడు వీడు. సరే మనోడే. నీకు పానీపూరి తినిపిస్తా. పానిపూరి తినిపిస్తదంట. ఏ పోనీరా. పోనీ మనోడే కదా ఏమైంది? ఇప్పుడు సెటిల్మెంట్ అది. పోనీ. పాపం కష్టపడి చేసిండు బాబు. బాబు కష్టపడి వాడు ఇందాక నన్ను కొట్టిన కన్ను ఎర్ర అయిపోయింది ఫ్రెండ్స్. నిజంగా చెప్తున్నా, కన్ను కూడా బ్లింక్ చేయని కూడా వస్తలేదు, మండుతుంది ఒకటే. ఆపరేషన్ చేయాలి ఇప్పుడు. ఈ కన్ను తీసి ఆపరేషన్ కన్ను కాదు, తీయాలా? నా కళ్ళు కొట్టినందుకు 500 పెరిగింది. అవురా, నువ్వు ఎంతో మంది అదే కాదు, నేను చదువుకోవాలా, ఒకటే కంతో నేను చదువుకోవాలా. నువ్వు ఎంతో మంది కళ్ళు కొట్టినావు కదా, ఈ కన్ను కొడితే ఏమైందిరా? అది కూడా కరెక్ట్ కదా సార్. అరే ఏంద్రా అంత వీడియో కోసం అన్ని ఛానల్లో తీస్తున్నారు. సీరియస్ గా ఇగో మరి కళ్ళతో ఎన్నెన్నో చూడాలి ఇంకా. పిల్లోడు కళ్ళతో ప్రపంచమే చూడలేదు. నువ్వు చూసేదే చూడలేం తీ. ప్రపంచం చూడలేడు. రోజు స్కూల్ కోసలేడా, స్కూల్ చూస్తలేడా? స్కూల్ ప్రపంచం ఉండదు, అర్థమైందా? నువ్వు ప్రపంచం అంతా నువ్వు చూసినావు నాకు తెలుసు. చూడాలి, నా కారైనా చూడు, లేకపోతే పైసలు అడిగాను. ఇగో పెన్నరన్న కారణం చూడవాడు రా, నేను ఏం చూడు, చేసిన మరి పైసలు తీసుకొని ఏం సర్వీసింగ్ చేయలేదు కదా నువ్వు. అయిపోతుంది. ఇగో కొట్టు. వీళ్ళకి నాకెందుకు? ప్రేమ తండ్రి 2500 ఫోన్ పే కొట్టేసి పైసలు ఈ పైసలు మనం ఇచ్చేదా? మనకు ఒక మాట రావద్దు, అట్లా వద్దు. ఇచ్చే బెనరన్న ఇచ్చేవద్దు. ఎప్పుడు జబ్బులు కొట్టే పనే ఇది. బెనరన్న మనకు చెడ్డ రావద్దు, కొట్టేసి మోగన్ పెడితే ఇచ్చే 3000 నాకు ఇచ్చే. అరే మొగన్ అయితే 3 ఇచ్చే. అరే ఇది పైసలు ఆడను నువ్వు ఆడను అంటే కొడతాం కట్ట. ఆడను ఎంత కాదురా, అరే నిజంగా అయింది. ఆడను ఆడను అంటే ఆడోడు ఏ, ఇస్తే మొగడు లేకపోతే ఆడడు, అట్లా ఏముండవు, అట్లా మెండకమ్మలో నిల్చో. పైసలకి ఇచ్చే. ఇచ్చేయన్నా, 3000 అయిపోతుంది. 3000 నీకు మాట నచ్చ ఒక లెక్కనా? ఇచ్చేయ్. మా ఆయన ఎందుకు కొడతాడు? ఇప్పుడు నేను 3 వేలు ఇస్తాను, నేను పని చేయను అయితా. ఎప్పుడైనా డైలీ అంటే అలవాటు కదా పైసలు అడుగుడు, తీసుకోండి 3000 అట్లా. అంత బద్దం చేస్తాడు. తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. నేను చెప్తా ఆగు, నేను చెప్తా ఆగు. ఒకడైతే ఇచ్చేస్తాను. ఆగు. ఇగో ఇప్పుడు నేను పైసలు ఇస్తా అనుకో, నేను తప్పు చేసాను అయితా, నేను పని చేయను అయితా, నేను పని చేసినాక ఎందుకు ఇస్తారా భయ్? అంటే మీకు కావాల్సింది పైసలు. మంచి పని గురించి భూమి బతుకులు చెడా ఇయో బతుకులా. డాన్స్ ఆడతాం, డాన్స్ మామూలు. నేను కూడా ఆడతాను. సరే తెలుసు, ఈయన బెన్నరాన్న అతను మొగోడు కాదని చెప్పేసి బెన్నరాన్న అది బెన్నర్ అక్క అని పిలవాలి, ఎందుకంటే 3000 కొట్టేసి నా దగ్గర నుంచి. ఎందుకు నీకు ఏసి పట్టుకు 3 వేలు కొట్టుకొని బిల్డింగ్ మనిషి కట్టుకుంటారు. ఏంది ఏం అర్థమైతే నాకు చూడరా అది. కొన్నాడు 3000 కొన్నాడు. రోజు పెట్రోల్ ఖర్చు కూడా కాదురా నాకు అది. వాచ్ కూడా నా పైసలు రే. షూ అన్ని ఉంటాయి. పెట్రోల్ ఆ. ప్యాంటు మీరు గప్చుప్లో పడిపోతావు పిచ్చిది. అయ్యా నీకు బాగా కవర్ చేసిన అయితే వచ్చుగా. అదే ఇచ్చారా? మోసం చేయాలి, అట్లా వేరే వాళ్ళ పైసలు తినొద్దు. ఫైనల్ కాదు, నేను ఆపరేషన్ కి 2-3 లక్షలు అయితే నేను కన్ను మీద కొట్టినందుకు. ఎవరు చేపిస్తారు ఏయ్ నిన్ను గుడ్డోడు అన్నోడు గుడ్డోడు రా. కన్ను మీద కొట్టినందుకు కను కనిపిస్తలే ఇప్పుడు. కనిపిస్తుందా? ఎవరున్నారు కనిపిస్తలేదు. ఇంత టాలెంటెడ్ ఉన్నావు. కొట్టి ఉంటాడు కనిపిస్తలేదు ఎవరు. చూడు నా కళ్ళు కూడా బ్లాస్ట్ అయిపోయినాయి ఇప్పుడు, 2 కళ్ళు ఏం కనిపిస్తుంది. అయిపోతుండు ఆడలేక కనిపిస్తలే కదా, ఆగు నువ్వు. ఒక కన్ను కనిపిస్తుంది. కనిపిస్తున్నాయి కళ్ళు. ఇటు సైడ్ కనిపిస్తుంది. ఇగో, ఇగో. కనిపిస్తుంది ఇచ్చాడు, కనిపిస్తుంది పేపర్ పట్టుకోండి. లెక్క పెట్టరా, ఇగో 3 వేలు ఉన్నాయి చూడు. కనిపిస్తుంది పేపర్ పట్టుకొని ఇటు కనిపిస్తుంది. అవి నువ్వు ఇచ్చిన పేపర్ ఏమన్నా నాకు. 8 ఎవరున్నారు కనిపిస్తున్నాడు. తీస్తుండే కదా 3000. నిన్నేంద్రా నేను అడిగేది, నేను ఎందుకు అడుగుతాను నిన్ను? అంటే అడిగి మెల్ల ఇట్లా ఒక పని పైన చూసేసి కొట్టదు తప్పు. నువ్వు చేతులు బాగా వేసేస్తున్నావు, నిల్చొని మాట్లాడు. ఏం చేస్తా చేసుకో. ఇక పో, ఏంది ఇది?
నా కోసం ఏమన్నా గిఫ్ట్ న్యూ ఇయర్ కి పైసలు ఇవ్వకపోయినా గిఫ్ట్ ఆ వాచ్ నాకు ఆ వాచ్ నాకు వాచ్ చాలు 14,000 వాచ్. నాకు 3,000 నీవే వాచ్ 90 కడి కోసి సగం వాచా? మరి 3,000కి ఎంత వస్తుందో కోసుకుని ఇయర్ ఫోన్ తీసుకోరా భయ్. 150 రూపాయలు ఇచ్చేసి ఇది AirPods ఆ 20. ఇంకేదో ఉంది జేబులో. జేబులో ఇంకేదో ఉంది. ఆల్రెడీ దగ్గర ఉన్నాయి. అరే లెక్కితే దొరుకుతాయి పైసలు. నిజంగా ఇదిరా, చేసినా చెక్ చేస్తారా? ఏమైనా వేసిండా ఏం చేయలేదు పుట్ 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 సౌండ్ అనేది వస్తుంది అట్లా అవును ఇంకొక మెకానిక్ చూపిస్తాను తెలుస్తుంది. చూడు కట్టప్ప తీసుకెళ్ళమ్మా మరి అందుకే నేను మనలో బండ్లు చేయాలా బయట 3,000 పైసలతో ఏమేమి అమ్ము కొనుక్కొని ఆ బండికి సామాన్లు మళ్ళీ బండ్లు చేస్తే నమ్మరు. ఆ 3,000 తీసుకొని ఏం చేసింది తెలుసా జీనైనా పెట్టాలి ఈ 3,000 నువ్వు బండి లేపిందంటే ఎవరు వాళ్ళ మరి ఈ ఇచ్చిన 13,000 ఎస్ఆర్ బుక్ చేసిన పోయి నేను మరి 3,000 తక్కువ నావే తీసుకుడు నాదే అప్పుడు బండి పార్ట్నర్షిప్ అన్న అది. పార్ట్నర్షిప్ 3,000 ఇచ్చిన పార్ట్నర్షిప్ 3% ఇచ్చిన 3%. ఏంద్రా అరే 3%? ఏ లెక్క 3% రా? అది 1,00,000. 3,000 ఇచ్చిన రోజు అయిపోయినాయి సామాన్లు కూడా. అరే, నీ 3,000 తోనే ఇంకో బట్టలు. అనుకుంటున్నావు కట్టపల్లి అరే, పక్కన అరే రా. అరే, అరే, ఇదిగో, షర్టు 3,000. 3,000 ఈ షర్టు 3,000 ఇన్ని రోజులు లేకుంటే నీ దగ్గర ఈ షర్టు 3,000 తీసుకున్న తర్వాత నీ షర్ట్ వచ్చింది. పిల్లల పైసలు షర్ట్ వచ్చింది 3,000 తర్వాత వచ్చింది. వాచ్ కొత్తది అవ్వ. నేను ఆ అమ్మాయితో మాట్లాడి ఎట్లా మాట్లాడాలని నేర్చుకున్నాను. లేదు లేదు నువ్వు ఇప్పుడు ట్రాఫిక్ డ్రైవర్ ట్రాఫిక్ డ్రైవర్ నువ్వు మొగను మొగోడు రా చెప్పింది. తెలుసు ఆడవాళ్ళని ఎప్పుడో తెలుసు 3,000 ఆడవాడు నా పైసలు ఉంచుకొని పోతుండు పప్పు మంచి చెప్తున్నా. మంచిగా నా పైసలు దక్కివా 3,000 మాట్లాడుతున్నాను. ఆ పైసలు రావు కానీ ఏమేమి ఉంటాయి చెట్టు కట్టే చూడతా మరి ఈడ. వాచ్ ఇచ్చిన కదా నా వాచ్ మీదనే మాట్లాడి ఆడవాడా. పైసలు ఇచ్చాను ఆడవాడా. తీసుకుంటా బ్యాగ్ కొట్టేసి క్యాష్ వద్దు, నాకు క్యాష్ కావాలి ఆన్లైన్ కాదు నాకు. నేను క్యాష్ ఇచ్చినా వద్దు ఏంద్రా చెప్పి ఇప్పుడు చెప్పు. ఆడవాడా. నువ్వెంత తీసుకుంటున్నావు వీడియో ఇప్పుడు? ఆ దీంట్లో కూడా 3,000 వసూలు చేసుకుంటావు ఇట్లా కూడా. పౌచ్ కూడా కొత్తదేరా అరే, మొత్తం 3,000 పైసలు కొట్టుకున్నాడు. అమ్మాయి పోతారా? పైసలు